బిగ్ డిబేట్. ఇక తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సమీపిస్తున్నాయి. దీంతో నేతల ప్రచారం కూడా స్పీడ్ పెంచారు. ఇక మన బీఆర్ఎస్ పార్టీకి చూస్తే ఒకవైపు కేటీఆర్, హరీష్ రావు, ఆయా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారంలో ఉన్నారు. వారితో పాటు ఇటు కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే మొత్తానికి ముఖ్యమంత్రి రంగంలోకి దిగారు. ముఖ్యమంత్రి ఆయా జిల్లాలోని ఆయన సమావేశాలు, సభలు ఏర్పాటు చేశారు. మనం 3 రోజులుగా చూస్తున్నాం. ఇక బీజేపీ విషయానికి వస్తే కూడా ఇక బీజేపీ జాతీయ అధ్యక్షులు కూడా బాబునార్కు వచ్చారు. ఒక భారీ బహిరంగ సభ పెట్టారు మొన్న. సో వాళ్ళు కూడా ఆ స్థాయిలోనే ప్రచారం కొనసాగిస్తున్నారు. ఇక బీజేపీ విషయానికి వస్తే ఏపీకి చెందిన జనసేన అధినేత, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని రంగంలోకి దింపారు తెలంగాణలో. మొన్న పవన్ కళ్యాణ్ని కలిసి వచ్చారు బీజేపీ అధ్యక్షులు, అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు. బీజేపీలో మీరు తెలంగాణలో ప్రచారం చేయాలి. సో ఆయన సానుకూలంగా స్పందించి 2 రోజుల పాటు ప్రచారం చేయబోతున్నారు పవన్ కళ్యాణ్, రేపు ఎల్లుండి తెలంగాణలో ఆయా పట్టణ ప్రాంతంలోనే. సో మొదటిసారి పవన్ కళ్యాణ్ ప్రచారం మరి ఎలా ఉండబోతుంది, బీజేపీకి ఎంతవరకు కలిసి వస్తుంది ఈ పవన్ కళ్యాణ్ ప్రచారం? ఆ స్థాయిలో ఓటర్లను ఆకట్టుకోబోతారా పవన్ కళ్యాణ్? ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూసాం, గత కొన్ని రోజుల క్రితమే, అంటే నెల అయింది అనుకుంటా, ఆయన కోనసీమ పర్యటన చేసే సమయంలో, కోనసీమలో అక్కడ కొబ్బరి తోటలన్నీ కూడా ఎండిపోయి మాడిపోయిన సమయంలో అక్కడే పర్యటించారు. ఆ రైతులను పరామర్శించారు. అసలు ఎట్లా అయింది ఏంటి అని ఆయన మాట్లాడుతూ అసలు ఈ కోనసీమకు దిష్టి తాకిందంటే అది కేవలం తెలంగాణ నేతల వల్ల దిష్టి తాకిందని చెప్పేసి ఆయన ఆ ఒక కామెంటు ఆ మధ్యకాలంలో మనం చూసాం. తీవ్ర స్థాయిలో తెలంగాణ దుమారం లేపింది. అదేంది 2 రాష్ట్రాలు విడిపోయినా కూడా ఆయన పవన్ కళ్యాణ్ ఆ రకంగా తెలంగాణ ప్రజల మీద ఎందుకంత అక్కాసు కక్కుతున్నాడు? తెలంగాణ వల్ల కళ్ళు పడుతున్నాయి, అక్కడ కోనసీమ ఎండిపోయిందా? అంటే ఏ రకంగా పవన్ కళ్యాణ్ ఈ రకంగా మాట్లాడే ఎంతవరకు కరెక్టు? ఆయన ఉండేది హైదరాబాద్కి వస్తూ ఉంటారు. సో ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలి. సో ఈ రకమైన కామెంట్స్ మనం విన్నాం. దాంతోపాటు ఇటు మంత్రులు కూడా స్పందించారు. మధ్యలో పవన్ కళ్యాణ్ ఆ రకంగా మాట్లాడాల్సింది కాదు, తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆయన కామెంట్ చేశారు. తెలంగాణ వాళ్ళ కళ్ళు పడితే ఆ రకంగా అవుతుందా? ఎలా మాట్లాడతారు మీరు? క్షమాపణ ఈ రకమైన కామెంట్స్ మనం విన్నాం ఒక నెల క్రితం. సో ఈరోజు మళ్ళీ ఆయన తెలంగాణలో ప్రచారానికి వస్తున్నారు. మరి తెలంగాణ ప్రజలు రిసీవ్ చేసుకుంటారా? మరి బీజేపీకి తెలంగాణలో పవన్ కళ్యాణ్ ప్రచారం ఎంతవరకు సక్సెస్ అవుతుంది? ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా? సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చించాం. ఎందుకంటే ఆయన రేపు వస్తున్నాడు అనగానే ఈరోజు కాంగ్రెస్కు చెందిన మంత్రులు కౌంటర్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఎట్లా వస్తారు పవన్ కళ్యాణ్, మీరు ఏ రకంగా మాట్లాడారో తెలియదా? ఆ రోజుల్లో తెలంగాణ వాళ్ళ కళ్ళు పడి కోనసీమ ఎండిపోయింది, కోనసీమ కొబ్బరి మండి, ఈ రకమైన కామెంట్ చేశారు. మీకు ఒకవైపు తెలంగాణ పైన నెగిటివ్ ఉంటుంది, ఏ రకంగా మీరు వస్తారు? తెలంగాణ ప్రజలకు క్షమాపణ ఈ రకమైన కామెంట్స్ ఈరోజు నుంచి స్టార్ట్ అయినాయి. మరి రేపు ఆయన పర్యటన ఉంటే ఎట్లా ఉండబోతుంది ఏంటి? మరి బీజేపీకి నేను అన్నట్లు ఎంతవరకు కలిసి వస్తుంది? ఇలాంటి అంశాలను కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు బీజేపీ సీనియర్ నాయకురాలు ప్రభాగౌడ్ గారు మనకు లైవ్లో ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రామ్మూర్తి గారు ఉన్నారు. రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి మరి కాసేపట్లో లింగం యాదవ్ గారు కూడా జాయిన్ అయిపోతున్నారు. ముందుగా ఒకసారి మీ దగ్గరికి వద్దాం ప్రభాగౌడ్ గారు. ప్రభా గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయితే మీరు ఆహ్వానించారు, కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా మీ అధ్యక్షులు రామచంద్రరావు గారు వెళ్ళేసి మీరు రావాలి, ప్రచారం చేయాలి, తెలంగాణలో మీకు కూడా అభిమానులు ఉన్నారు, జనసేన పార్టీ ఉంది, జనసేన నేతలు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారని. సో ఆయన మొత్తానికి పర్యటన ఖరారైంది, రేపటి నుంచి వస్తున్నారు. ఇది పర్యటన మీకు ఎంతవరకు బూస్టప్ అయ్యే అవకాశం ఉంది? ఎంతవరకు సక్సెస్ అవుతారు? ఈ పర్యటన మీకు కలిసి వస్తుందంటారా? పవన్ కళ్యాణ్ పర్యటన కలిసి రావడం, మున్సిపాలిటీలు గెలుచుకునే అవకాశం ఉంటుందా, కైవసం చేసుకునే అవకాశం ఉంటుందా? మాకు ఖచ్చితంగా అది మాకు కలిసి వచ్చే అంశం అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు ఈ 12 ఏళ్లలో అది ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, వీళ్ళేంటంటే ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తే మున్సిపాలిటీలు 3600 కోట్లు అప్పుల పాలు అయిపోయినాయి అని చెప్పి అన్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత జిహెచ్ఎంసీ 5000 కోట్లకి చేరిని అని చెప్పి మాట్లాడారు. సో ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు ఈ మున్సిపాలిటీల్ని అప్పుల్లోకి బాగా పూర్తి చేశారు. మా కేంద్రం ఏదైతే నిధులు ఇచ్చింది, స్మార్ట్ సిటీ కింద డెవలప్ చేయండి అని, అమృత్ అని కొన్ని నిధులు అనేది ఏవైతే మేము ఇచ్చామో వాటిని కూడా వీళ్ళు డైవర్ట్ చేసే పరిస్థితి ఈ రోజు మేము చూస్తున్నాం.
సో వీళ్ళు డెవలప్మెంట్ చేయాలనే ఆలోచన అనేది ఏ విధంగా కూడా గత 10 ఏళ్లలో ఆ బీఆర్ఎస్ ఒక్క నిమిషం ప్రభాగౌడ్ గారు ఒక నిమిషం ఉండండి, ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం ప్రభాగౌడ్ గారు డిస్టర్బెన్స్ వస్తుంది చూడండి ఒకసారి. డబుల్ ఇంజిన్ అనేది రావాలి. డబుల్ ఇంజిన్ వస్తేనే కానీ ఈ రోజున స్థానికంగా డెవలప్మెంట్ జరగదు అన్న విషయం 100% అందరికీ కూడా జనాలకు కూడా తెలుసు అన్నది మాకు బాగా తెలుసండి. కాబట్టి మేము ఆ ధైర్యంగానే ముందడుగు వేస్తున్నాం, జనాల్లోకి వెళ్తున్నాం. మాకు కూడా ఎక్కడికో డెవలప్మెంట్ జరగలేదు కాబట్టి వాళ్ళు కూడా మమ్మల్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఈ రోజు మేము చూస్తున్నాం. ఎందుకంటే మనం చూస్తే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం అవనియండి, కాంగ్రెస్ ప్రభుత్వం అవనియండి, వీళ్ళు ఏం చేశారు ఎంతసేపు అప్పులు పెరిగిపోయినాయి అని చెప్పి అన్నాడు ఆయన కేసీఆర్. అప్పట్లో కేసీఆర్ అన్నాడు, ఇప్పుడేమో రేవంత్ రెడ్డి అంటున్నాడు. డ్రైనేజీలు కూడా అట్లా పొంగుతూనే ఉన్నాయి, రోడ్లు అన్ని అట్లానే గుంతలు ఉన్నాయి, ఫుల్ గా పాడైపోయాయి. పన్నులు మాత్రం పెంచేశారు, సేవలేమో తగ్గించేశారు. పన్నులు అన్నిటికీ పన్నులండి. కొత్త కారుకి కానీ దీనికి కానీ బంగారం, ఆఖరికి బంగారం తాకట్టు పెట్టినా కూడా అదొక ట్యాక్స్ గవర్నమెంట్ కి పే చేస్తేనే తాకట్టు డబ్బులు అనేది వస్తాయి విధంగా బంగారం దాని మీద కూడా వీళ్ళు ట్యాక్స్ చేశారు ఆఖరికి. అంటే ఈ రోజున వీళ్ళు పనులు ఏం చేయట్లేదు కానీ జనాలకి ఇట్లాంటి ట్యాక్స్లు అదనపు ఖర్చులన్నీ కూడా పెంచే విధంగా చలానాల గురించి కూడా మీరు విన్నే ఉంటారు కదండి. జనాలు కూడా ఇమీడియట్ గా ఆటో రిపీట్ అయిపోవాలి చలానాస్ అని చెప్పేసి చెప్పాడు ఆయన. అలా కుదరదు, వాళ్ళకి వీలున్నప్పుడు చేస్తారని. అంటే డబ్బులు దోచుకునే ప్రయత్నంలోనే కాంగ్రెస్ పార్టీ కంప్లీట్ గా సక్సెస్ అయ్యిందండి. కాబట్టి మేము ఇక్కడి నుంచి ఆ పరిస్థితి రాకుండా మేము ప్రజల్లోకి వెళ్తామో, మా పార్టీ ఏవైతే మేము అనుకున్న స్కీమ్స్ ఉన్నాయో, ఏవైతే జనాల్లోకి మేము ఇవ్వాలనుకుంటున్నామో అవి ఖచ్చితంగా కేంద్రం నుంచి క్షేత్రస్థాయి వరకు మేము తీసుకెళ్తాం. ఒకటి ప్రభాగౌడ్ గారు, ఒకటి వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 ఏళ్ళు ఏం చేయలేదు, కాంగ్రెస్ ఏం చేయలేదు 2 ఏళ్ళు అని మీరు అంటున్నారు. కానీ ఈ 10-15 ఏళ్ళు మీరు ఏం చేశారు, తెలంగాణకి ఏం చేశారని క్వశ్చన్ చేస్తున్నారు. ఒకవైపు మీరు అది చెప్తున్నా, బీజేపీ ప్రభుత్వం గత 11 ఏళ్లలో తెలంగాణకి 12 లక్షల కోట్లు కేటాయించింది. 12 లక్షల కోట్లు దేనికి? అభివృద్ధి కోసం కేటాయించింది. అందుకని మేము అనేది ఏంటంటే నేరుగా మేము వార్డులు అభివృద్ధి చేయడం కోసం ఈ రోజు మేము డబుల్ ఇంజిన్ గ్రోత్ అనేది చాలా అవసరము మాకు. కాదు ఒకటి ప్రభాగౌడ్ గారు ఒక పాయింట్ ఇక్కడ, మీరు ఇప్పుడు మీ దగ్గర ఇక్కడ తెలంగాణలో అగ్రనేతలు ఉన్నారు, కిషన్ రెడ్డి ఉన్నారు, బండి సంజయ్ ఉన్నారు, ఈటల రాజేంద్ర ఉన్నారు, పెద్ద నేతలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు పక్క రాష్ట్రం నుంచి పవన్ కళ్యాణ్ ఎందుకు రప్పించుకుంటున్నారు ప్రచారానికి? అంటే మీరు చెప్తే ఇక్కడ ప్రజలు విశ్వసించలేకపోతున్నారా? ఎందుకు పవన్ కళ్యాణ్ రావాల్సి వస్తుంది తెలంగాణ ప్రచారానికి? ఆయన ఎన్డీఏ కదండి, కాబట్టి ఆయన మేము వెల్కమ్ చేసాం, అందులో తప్పేముంది? వెల్కమ్ చేయడంలో తప్పు లేదు కదా. ఆయన కూడా మా ఎన్డీఏ ప్రభుత్వం దీంట్లోనే ఉన్నాడు కదా. ఆయన కలిసి ఉన్నప్పుడు మేము ఆయన్ని ఆహ్వానిస్తే తప్పనేది అయితే మాకైతే ఏం అనిపించట్లేదు. అయితే ఓకే, బాగుంది. కానీ మొన్న ఆయన కొంచెం పవన్ కళ్యాణ్ తెలంగాణ పైన కొన్ని కామెంట్ చేశారు కదా, మీకు కూడా ఐడియా ఉండి ఉండొచ్చు. కోనసీమ అంశానికి సంబంధించి తెలంగాణ వల్ల కల్లుబడి ఎండిపోయింది, ఇవన్నీ కూడా కొంచెం తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆయన కామెంట్ చేశారు కదా. ఇది మీకు కొంచెం మైనస్ కదా రేపు తెలంగాణకు వస్తే? ఎందుకు అవుతుంది అనుకుంటాము? ఎందుకంటే రేవంత్ రెడ్డి గత 2.5 సంవత్సరాల్లో ఎన్ని తప్పుడు మాటలు మాట్లాడాడో మీకు తెలీదా? లేనివన్నీ మాట్లాడాడు, ఉన్నవా అసలు ఏం పెట్టకుండానే పెట్టినట్టు మాట్లాడాడు. ఆఖరికి దేవుళ్ళని కూడా వదలకుండా గుళ్ళు కూడా వాళ్ళు కొల్లగొట్టే పరిస్థితి ఈరోజు ఉంది. అలాంటి రేవంత్ రెడ్డి ధైర్యంగా వెళ్ళి నాకు ఓటేయండి అని అడుగుతున్నాడే. నువ్వు ఒక దేవుని, నువ్వు గుళ్ళన్నీ 9 గుళ్ళు వీళ్ళు ధ్వంసం చేశారు. మరి ఏ ధైర్యంతో రేవంత్ రెడ్డి ఈ రోజు పబ్లిక్ వెళ్ళి ఓటేయమని చెప్పి అడుగుతున్నాడు చెప్పండి? ఆయనకంటే నేను తప్పైతే ఏమేం చేశాడు ఆయన చెప్పండి? ఆయన ఇప్పుడు హైడ్రా పేరు చెప్పి బతుకమ్మ పండుగ రోజు 250 కుటుంబాలని వాళ్ళ ఇళ్ళని ధ్వంసం చేశాడే. మరి ఆ రోజున ఏ ధైర్యంతో మరి ఓట్ల కోసం ముందుకొచ్చారు? మరి అవన్నీ కూడా జనాలు అవన్నీ కూడా చూస్తారు కదండి. మరి అవన్నీ కూడా ఆలోచన చేయాలి మీరు. ఎందుకంటే చిల్లర వ్యాపారులకు కూడా రోడ్లు కోసం అడ్డంగా వ్యాపార స్థలాలు కూల్చేసి నచ్చినట్టు డ్రామాలన్నీ చేసేసి జనాల్ని హింస పెట్టాడు ఈయన. అంత హింస పెట్టిన రేవంత్ రెడ్డి ఈ రోజు ధైర్యంగా జనం ముందుకెళ్ళి నాకు ఓటేయ్ అని చెప్పి ఏం సిగ్గు లేకుండా అడుగుతున్నప్పుడు మరి మేము పవన్ కళ్యాణ్ గారి అడుగులో తప్పే ముందు చెప్పండి అని అడుగుతున్నాను నేను. రైట్ ఓకే. రామూర్తి గారు,
అందరికి నమస్కారం. వినబడుతుందా? వినపడుతుంది, మాట్లాడండి. రామూర్తి గారు, ఏంటి పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి బీఆర్ఎస్ ఎట్లా చూస్తుంది? నాకు తెలిసి ఆ రోజు బీఆర్ఎస్ చెందిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మొట్టమొదటి స్పందించింది. మాట్లాడు. ఇప్పుడు ఎవరు వచ్చినా తెలంగాణకు ద్రోహం చేసే వాళ్ళు వస్తున్నారు తప్ప తెలంగాణకు న్యాయం చేసే వాళ్ళు రావడం లేదు. మేడం మాట్లాడేది విన్నాను. చంపిన వాళ్ళే, హత్య చేసిన వాళ్ళే సంతాప సభ పెట్టినట్టు, సంతాపం తెలియజేసినట్టు, అభివృద్ధి చేయని వాళ్ళే ఇప్పుడు మేము చేస్తున్నాం అని చెప్తున్నారు. ఇది ఎక్కడ అన్యాయమో నాకు అర్థం కావడం లేదు. ఇంకొకటి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన నుండి అధికారంలో కేంద్రంలో బీజేపీ పార్టీ ఉన్నది. మరి బీజేపీ పార్టీ ఎందుకు ఎంత ఇచ్చిందో మేడం గారే చెప్పాలా. తెలంగాణ నుండి పన్నుల రూపంలో మా దేశానికి పోయింది ఎంతో కూడా చెప్పాలా. కానీ మీరు ఇచ్చేది పావలా, మా దగ్గర నుంచి తీసుకునేది రూపాయి. అది గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మొత్తం మా పార్టీ అధికారంలో ఉన్నా కానీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, ఆ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా, తెలంగాణ రాష్ట్రానికి ఈ రెండు పార్టీలు, కాంగ్రెస్ బీజేపీ పార్టీలు చేసేది గుండు సున్నా. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో గాని, లేదా వీళ్ళే కదా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని రంగాల, మున్సిపాలిటీలో లేదా గ్రామ పంచాయతీల్లో లేదా ఇంకా అన్ని రంగాల కంపెనీలలో, ఐటీలో మాకు అవార్డు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీ తెచ్చిన ఘనత ఉంది. కాబట్టి మాట్లాడితే ఎన్నో మాట్లాడొచ్చు, మస్తు మాట్లాడొచ్చు, మాట్లాడడానికి ఏమున్నదండి. కాబట్టి ఈ 2.5 సంవత్సరాల్లో 2.5 లక్షల కోట్ల అప్పు చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం చేసిండు, ఎక్కడ పెట్టిండు అంటే దానికి సమాధానం లేదు. ఏమనంటే కేసీఆర్ గారు అప్పులు చేశారు, వాటిని తిరవడానికే మాకు వడ్డీలు జరపడం లేదు అని ఇంత మాయ మాటలు చెప్పి డైవర్షన్ కాదండి. అప్పులు చేస్తారంటే రేవంత్ రెడ్డి ఏమన్నా ఆయన జేబులో పెట్టుకున్నాడా? రాష్ట్ర అభివృద్ధి కోసం చేశారు కదా. అదే అంటున్నా. ఏమన్నా ఒక కంపెనీ తెచ్చాడా, ఒక ప్రాజెక్ట్ తెచ్చాడా, ఒక మున్సిపాలిటీలు అప్పుల పాలు అయిపోయినాయి వీళ్ళ వల్ల, బీఆర్ఎస్ పార్టీ వల్ల. నేను ఒకటే అడుగుతున్నా. మీరు మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను మేడం. నేను మాట్లాడుతుంటే మీరు కూడా రాసుకోండి, మళ్ళీ దానికి జవాబు చెప్పండి. నేనేమంటున్నాను, తెలంగాణ రాష్ట్రం తల్లిని చంపి బిడ్డను బతికిస్తున్న మోడీ గారి మాటలు ఇంకా తెలంగాణ ప్రజల గుండెల్ని కలిసివేస్తున్నది. ఇప్పటికైనా తెలంగాణపై సవితి తల్లి ప్రేమను బంద్ చేయండి. మీరు రాష్ట్రంలో, దేశంలో అందరికీ ఏఎంలో ఐఏఎంలు కాలేజీలు ఇస్తారు, లేదా నవోదయ స్కూళ్ళు ఇస్తారు, ఎన్నో ప్రాజెక్టులు ఇస్తారు. ఇస్తామన్న వాటికే ఇంతవరకు గతి లేదు. మీరు ఇస్తా అన్న కోచ్ ఫ్యాక్టరీ పోయింది, పెడతా అన్న ఉక్కు ఫ్యాక్టరీ పోయింది. ఉన్నాయి కూడా 7 మండలాలు తెలంగాణ ప్రాంతం నుంచి గుంజుకున్నారు. కాబట్టి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణ ప్రాంతంలో బీజేపీ బతికి బట్ట కట్టదు. ఇది క్లియర్ గా రాసి పెట్టుకోండి. బొమ్మెర రామ్మూర్తిగా, ఒక ఉద్యమకారుడిగా, ఒక 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తిగా, నాకు క్లియర్ గా మొత్తం రాష్ట్రం మొత్తం తిరిగిన వ్యక్తిగా తెలంగాణలో బీజేపీ బతికి బట్ట ఖచ్చితంగా బీజేపీ పాటు ఇప్పుడు ఈయన తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, ఎవరైతే రేవంత్ రెడ్డి మొత్తం చెప్పిన మాటలు చెప్పి అబద్ధాలతో అందాలం ఎక్కించి తర్వాత ఒడ్డెక్కేదాకా ఓడమల్లయ్య, ఒడ్డెక్కినాక బోడమల్లయ్య అన్నట్టు తెలంగాణ ప్రజల్ని చిత్రదశలు పెడుతున్నారు. రామూర్తి గారు, రామూర్తి గారు ఒక పాయింట్ ఇక్కడ. రామూర్తి గారు, నేను ఒక పాయింట్ అడుగుతాను. సరే, మీరు అన్నట్లు అనుకుంటే ఇప్పుడు మిమ్మల్ని 10 ఏళ్ళు తెలంగాణ ప్రజలు చూశారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని చూస్తున్నారు. సో బీజేపీ వాళ్ళు మాకు కూడా ఒక అవకాశం అని అడుగుతున్నారు కదా. ప్రజలు ఎందుకు మీరు అసలు బతికి బట్టగద్ద కట్టదు తెలంగాణ మొన్న సర్పంచ్ ఎలక్షన్లో చూడలేదా? కాస్త కూస్త అయితే వచ్చాయి కదా, వీళ్ళు గడపదడప ప్రచారం చేసిన. కాంగ్రెస్ వచ్చే పరిస్థితి లేదు కేంద్రంలో, వీళ్ళే ఉన్నారు కదా. మళ్ళీ ఇప్పుడు ఈ 4 సంవత్సరాలు కూడా అయిపోతే 15 సంవత్సరాలు అవుతుంది. ఈ 15 సంవత్సరాలు తెలంగాణకు ఏం చేస్తున్నామనే 2 మంత్రులు ఉన్నారండి. కిషన్ రెడ్డి గారు ఏమైనా కంపెనీ తెచ్చాడా? బండి సంజయ్ ఏదైనా ప్రాజెక్టు తెచ్చాడా? ఏదైనా కనీసం ఇప్పుడు ఇబ్బంది పడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు కనీసం మరమ్మతుల కన్నా చేశాడా? లేదు. సొంత డబ్బులు పెడితే 1,00,000 కోట్లు అయిందని చెప్తున్నారు. ఎంత వ్యవసాయం పెరిగింది భారతదేశంలోనే, వ్యవసాయంలో నెంబర్ 1 స్థానంలో తెలంగాణ ఎలా వచ్చింది? ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నాడు నెంబర్ 1 స్థానంలో తెలంగాణ వరి ధాన్యంలో ముందున్నది అన్నాడు. ఎలా వచ్చింది? నువ్వేనా ఒక కాలువ తీసావా, ఒక ప్రాజెక్టు కట్టావా? కాదండి, ఎందుకు వచ్చిందంటే మీరు అన్నారు కదా ఆ రోజుల్లో ఒరేకండి, ఒరేస్తే ఉరి అన్నారు కాబట్టి ఆయన వేసి చూపించాడు. మీరే అన్నారు కదా, కేసీఆర్ అన్నారు కదా, ఒరే కండి ఒరేస్తే ఉరే అన్నట్టు అన్నారు. ఈ రోజు అదే ఒరి వేయించండి, కొన్ని వేల ఎకరాలు
అది ఏ సందర్భం సందర్భం లేకుండా మాట్లాడతారు. ఉరి వేస్తే వరి వేస్తే ఉరి అని మొత్తం మీరు వరి పంట వేస్తున్నారు. 2 కోట్ల ఎకరాలకు ఇప్పుడు మనం మాగాని అయింది కాబట్టి మనం ప్రత్యామ్నాయ పంటలకు పోతే బెటరు. వరి వేయడం వల్ల మీకు అమ్ముకోవడం ఇబ్బంది అవుతుంది, కేంద్రంతో ఇబ్బంది పడతాం మనం అని రైతులకు సహాయం చేసే విధానంలో మాట్లాడిన మాట అది. వరి వేస్తే ఊరి అని అనలేదు. వరి వేస్తే మీరు ఇబ్బంది పడుతుంది. ప్రత్యామ్నాయ పంటలు పప్పు ధాన్యాలు కానీ ఇంకా ఇతర ధాన్యాలు కానీ మిరప కానీ లేదా పత్తి కానీ మొక్కజొన్న కానీ ఇలాంటి ఇతర పంటలకు వెళ్ళడం వల్ల మన ఆదాయం పెరుగుతుంది, మన యొక్క భూమి యొక్క ప్రొటెక్షన్ కూడా పెరుగుతుంది అని ఆ కంటెస్ట్ లో మాట్లాడిన మాటలు అవి. దాన్ని చిలాపలకలుగా చేసి తెలంగాణ ప్రాంతాన్ని ఇప్పటికైనా కొంచెం ఏమైందంటే ఇక్కడ నాకు ఛార్జింగ్ లేదు. నా వాయిస్ ని కంప్లీట్ వినండి, తర్వాత ఇంకెవరైనా మాట్లాడేటప్పుడు ఛాన్స్ ఉంటే అవకాశం ఉంటే మాట్లాడతాను, లేకుంటే లేదు. రైట్, ఓకే, థ్యాంక్ యూ. ఎస్, ఒకటి లింగం యాదవ్ గారు, సరే రామ్మోహన్ రావు గారు వస్తాను మీ దగ్గరికి. వీళ్ళు మాట్లాడిన తర్వాత మీ దగ్గర మాట్లాడేస్తాయి ముగ్గురు పాటలు. ఏంటి లింగం యాదవ్ గారు, ఈరోజు 2 రోజుల పాటు రేపటి నుంచి పవన్ కళ్యాణ్, బీజేపీ పవన్ కళ్యాణ్ రప్పిస్తున్నారు డిప్యూటీ సీఎం. ఎందుకంటే తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్కు ఇటు ఫ్యాన్స్ ఉన్నారు, జనసేన పార్టీ ఉంది, పార్టీ కార్యకర్తలు ఉన్నారు. సో ఆయన ఈరోజు బీజేపీలో ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి, కూటమిలో ఉన్నారు కాబట్టి రేపు తెలంగాణలో ప్రచారం చేయబోతున్నారు. ఏంటి ఈ పవన్ కళ్యాణ్ ప్రచారం కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా మైనస్ అయ్యే అవకాశం ఉంటుందా? ఎట్లా వస్తారు? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. ముందుగా మీకు అదేవిధంగా కో-ప్యానలిస్ట్ డెఫినెట్ గా అలాంటిది ఏదండి, వాళ్ళ తెలంగాణ ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయమేయంగా వాళ్ళ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వాళ్ళ ప్రజా ప్రభుత్వం మంత్రులందరూ కూడా ఇప్పటి వరకు అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క రోజు కూడా రెస్ట్ తీసుకోకుండా వాళ్ళ ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ప్రజా ప్రభుత్వానికి ఇవాళ బీఆర్ఎస్, బీజేపీ, జనసేన ఇంకా ఎవరు కూడా వలుపుకొని వాళ్ళందరూ కలిసి పోటీ చేసినా, విడివిడిగా పోటీ చేసినా ఇవాళ తెలంగాణ ప్రజా ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేదు. మీరు మొన్న పార్లమెంట్ ఎలక్షన్ నుంచి మొదలు పెట్టుకుంటే పంచాయతీ ఎలక్షన్స్ వరకు ఏ ఎలక్షన్ అయినా కూడా ఇవాళ దాదాపు 80% పైగా స్థానాలు గెలిచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మీరు చూసిరు వాళ్ళ మిగతా బీఆర్ఎస్, బీజేపీ వాళ్ళ పర్ఫార్మెన్స్. కొత్తగా ఇవాళ జనసేన కూడా కొత్తగా వచ్చేది ఏంటండి, జనసేన మొదటి నుంచి వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఇవాళ కొత్తగా వచ్చి పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా తెలంగాణ మీద అక్కసు వెళ్ళగక్కుతూనే ఉండు. ఇవాళ ఆయన వచ్చి ఇక్కడ పోటీ చేసినా కూడా వాళ్ళ తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతమైన ప్రజలు, చాలా విజ్ఞులు, వాళ్ళు అన్ని ఆలోచిస్తున్నారు. ఈ ప్రజా ప్రభుత్వం 2 సంవత్సరాలు చేసినటువంటి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమానికి ఇవాళ 12 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ తెలంగాణకి ఏం చేసింది? మొన్ననే చూసారు మీరు బడ్జెట్ లో తెలంగాణకి ఎంత అన్యాయం చేసిందో. నరేంద్ర మోడీ సమయం వచ్చినప్పుడల్లా తెలంగాణ మీద అక్కసు వెలగక్తుండో, బిడ్డను చంపి తల్లిని బతికించిండని ఇట్లాంటి మాటలు మాట్లాడినటువంటి బీజేపీ పార్టీకి బీజేపీ, జనసేన 2 కలిసే ఉన్నాయి. సో అందుకే ఇవాళ జనసేన పవన్ కళ్యాణ్ గారు వచ్చి తెలంగాణకు వచ్చి పెద్ద చేసేది ఏం లేదు. తెలంగాణ ప్రజలు కూడా ఆ పార్టీని పట్టించుకునే సిచ్యువేషన్ లో ఇవాళ లేరు. ఇవాళ బీఆర్ఎస్, ఇప్పుడే బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడుతుండు పార్టీ, కాంగ్రెస్ పార్టీ గురించి, రేవంత్ రెడ్డి గారి గురించి. అయ్యా 10 ఏళ్ళు మీరే అధికారంలో ఉన్నారు కదా, మీరు ఏం చేసిరో ఇవాళ తెలంగాణ ప్రజలు మర్చిపోయిరా? తెలంగాణ ప్రజల సొమ్ముని దోచుకొని దాచుకున్నారు. ఆ వాటాల పంచాయతీలు ఇంకా జరుగుతున్నాయి. స్వయంగా కవిత గారే వచ్చి బయటకు చెప్తున్నారు. ఇవాళ మీ దుర్మార్గాలంతా పండోర బాక్స్ బయటపడి ఒక్కొక్కటిగా మీ అవినీతి అక్రమాలు బయటకు వస్తున్నాయి. ఆ ముఖం చూపించుకోలేకనే కేసీఆర్ ఫామ్ హౌస్ లో దాక్కుండు. ముందు దమ్ముంటే కేసీఆర్ ను రమ్మొచ్చు, వచ్చే ఎలక్షన్ లో క్యాంపెయిన్ చేయమనండి. ఇప్పుడు రేవంత్ రెడ్డికి కాదు, రేవంత్ రెడ్డికి కేసీఆర్ అవసరం లేదులే, మేము సరిపోతాం అంటున్నారు కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు. అండి, కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినాక ఇప్పటి వరకు ఒక్క ఎలక్షన్ లో కూడా బీఆర్ఎస్ గెలవలే. మీకు పార్లమెంట్ ఎలక్షన్ లో 0 సీట్ వచ్చింది, ఎమ్మెల్సీలో క్యాండిడేట్ దిక్కులేడు. పంచాయతీ ఎలక్షన్ లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తే 30% సీట్లు రాలేదు. ఇవాళ జూబ్లీస్ బై ఎలక్షన్ లో, కంటోన్మెంట్ బై ఎలక్షన్ లో ప్రజలు చాలా స్పష్టమైన తీర్పిచ్చారు. ఇంకెక్కడండి అసలు ప్రజాస్వామ్యంలో మరి ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్, అది జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ, అసలే వాళ్ళకే వదిలేసా. ఇప్పుడు మరి ఆ అధ్యక్షుడు వచ్చి ఓట్లు అడుగుతాడా? 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ఇవాళ ఆపోజిషన్ ఉన్నటువంటి వ్యక్తి, మరి ఓట్లు అడిగే ధైర్యం ఎందుకు లేదు? ఇక మాట్లాడితే కేటీఆర్ కేటీఆర్ అకార్డింగ్ టు తెలంగాణ లెజిస్లేటివ్ రూల్స్ ప్రకారం కేటీఆర్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కాదండి. కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు.
ఇవాళ కేటీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతుండు, ఏది పడుతుంది మాట్లాడుతుండు, ముఖ్యమంత్రి అనే కనీస గౌరవం ఇవ్వకుండా ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతుండు. ఇవాళ దానికి అందుకే వాళ్ళ ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఇప్పటికైనా మీరు మారండి, ప్రతిపక్ష నాయకుడుగా మీ బాధ్యత ఏందో తెలుసుకోండి, ప్రజా సమస్యలు ఉంటే ప్రభుత్వ దృష్టికి తీసుకురండి. మీకు ఒకటి సూటిగా మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్ అండి, ఇప్పటి వరకు 2 సంవత్సరాల పైగా కేసీఆర్ గాని కేటీఆర్ గాని హరీష్ రావు గాని ఒక్క ప్రజా సమస్య గురించైనా ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని కలిసి రండి, కనీసం ఎన్నుకోబడి వాళ్ళ ప్రజల చేత ఎన్నుకోబడిన ఆ నియోజకవర్గ సమస్యలైనా చెప్పిరా వీళ్ళు. మీరు ఎక్కడ ఈ 2 ఏళ్లలో మీరు చేసింది ఏముంది, ఏం చేయలేదని అడుగుతున్నారు కదా మిమ్మల్ని. మీరు ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదని చెప్పేసి వాళ్ళు పదే వెంట పడుతున్నారు కదా మీ వెంట. నేనేమంటున్నంటే ప్రజా సమస్యలు మీకు ఎట్లా పట్టాయి, ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వాలంటే దానికి చేత కాదు. ఇక మీకు దేనికి చేతనైందంటే ఎంతసేపు అధికారం మాది, అధికార శాశ్వతం అనుకుంటారు. ఎందుకంటే గతంలో కూడా చాలా మంది నేనే రాజ్యాన్ని అనుకున్నటువంటి 16th లూయే ప్రజలు తరిమి కొట్టిరు. ఇవాళ అదే జరిగి తెలంగాణ ప్రజలు కూడా తరిమి కొడితే ఫామ్ హౌస్ కు పరిమితమైనటువంటి వ్యక్తి కల్వకుంట్ల కుటుంబం. ఒకటి లింగమేద గారు ఇక్కడ ఏమంటున్నారంటే, ఇప్పుడు లింగమేద గారు ఇప్పుడు 10 ఏళ్ళు కేసీఆర్ 10 ఏళ్లను ప్రజలు వ్యతిరేకిస్తే 2 ఏళ్లకే ప్రజల్లో విసిగెత్తిపోయారు కాంగ్రెస్ పాలన పైన. కనీసం వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా ఒక్కటి అమలు చేయట్లేదు అనేది ఈ రోజు వీళ్ళు ప్రధానంగా తీసుకెళ్తున్నారు కదా. మీరు ఎక్కడ ఇచ్చారు, కళ్యాణ లక్ష్మికి ఎక్కడ ఇచ్చారు, వృద్ధాప్య పింఛన్ ఎప్పుడు ఇచ్చారు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయంటున్నారు. హామీలన్నీ 2 సంవత్సరాల్లో మేమెన్ని హామీలు ఇచ్చాం, మేము ఎన్ని అమలు చేసిన వాళ్ళు చెప్పమంటే చెప్తా. ఇవాళ రైతు భరోసా, ఇవాళ దేశ చరిత్రలో ఏకకాలంలో రైతులకు 22,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు, మహిళలకు మేనిఫెస్టో వద్దులే మనం, సరే చర్చిస్తే చాలా వద్దు. రైట్, ఒక నిమిషం నేను వస్తాను. లింగమాధవ్ గారు ప్లీజ్, మీరు ఇచ్చినట్టు చెప్తున్నారు కానీ ఈయన కూడా గుర్తు చేస్తారు అందరూ. సరే పర్వాలేదు, ఒకసారి రామ్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. ఒక్క నిమిషం లింగమాధవ్ గారు దయచేసి ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం ఉండండి. రామ్మూర్తి గారు ఒక్క నిమిషం, రామ్మూర్తి గారు ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్, ఒక్క నిమిషం మీరు ఉండండి ప్లీజ్, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం లింగమాధవ్. ఇచ్చారా? అది కూడా దోచుకున్నారు తప్ప మీరు వెళ్ళండి, మైకిల్ పెట్టండి. మీరు నిజంగా జనాల దగ్గరికి వెళ్ళి మైకిల్ పెట్టండి. జనాలే తీర్పిస్తారు, మీరు వినండి. మీరు కొద్దిసేపు వింటే సరే ఓకే సార్. లింగమాధవ్ గారు మీరు ఇచ్చిన చెప్పండి. మీరు 6 హామీలు 6 గ్యారంటీలు అన్నారు. మీరు ఏం చేసిన దయచేసి బీజేపీ జనసేన గురించి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు నవ్వుకుంటారండి. రైట్, ముగ్గురు ఒక నిమిషం ఉండండి ప్లీజ్, ఒక్క నిమిషం. అలా రామ్మోహన్ రావు గారు నవ్వుతున్నారు ఎందుకు నాకు అర్థం కావట్లేదు. ఒక నిమిషం మీరు ఉండండి, మీరు ఒక నిమిషం ఉండండి ప్లీజ్. హామీలని ఎందుకు నెరవేర్చలేకపోతున్నారు? తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పండి. అంటే రామ్మూర్తి గారు నేను ఒక మాట్లాడుతాను. రామ్మూర్తి గారు ఒక నిమిషం. రామ్మూర్తి గారు విద్యార్థులకు మమ్మల్ని క్షమించండి అని చెప్పండి. కాదు క్షమించండి, నేను ఒక విషయం అడుగుతాను. రామ్మూర్తి గారు ఒక పాయింట్ రామ్మూర్తి గారు ఒక నిమిషం. అంటే నీకు రామ్మూర్తి గారు ఏమన్నా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టారా సంవత్సరంలో మేము హామీలు అమలు చేస్తామని, లేదా 2 సంవత్సరాలు మొత్తం అమలు చేస్తామని ఏమన్నా మేనిఫెస్టోలో పెట్టలే కదా. వాళ్ళు 5 సంవత్సరాల సమయం ఉంది, వాళ్ళ టైం వరకు అమలు చేస్తారు. ప్లీజ్ రామ్మోహన్ రావు గారు ప్లీజ్ ఒక్క నిమిషం ప్లీజ్. ఆల్రెడీ జిహెచ్ఎంసీ 5,000 కోట్లు అప్పులు జరిగినాయి. జిహెచ్ఎంసీలో 5,000 అప్పుల గురించి నిధులు రాలేదనే కదా వాళ్ళు గగ్గోలు పెట్టింది. ఇప్పుడు గెలిచి ఏం చేద్దాం అనుకుంటున్నారు? కేసీఆర్ ఏమో కేసీఆర్ 3,000 కాదు, మీరు పట్టగతి మీడియాలు చూస్తే తెలంగాణ ప్రజలు చాలా విజ్ఞులు, అన్ని గమనిస్తున్నారు. ఇవాళ ముఖ్య ఏందో రక్తమేందో తెలంగాణ ప్రజలు తెలుసు. అందుకే ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి మాయ మాటలు చెప్పి ఇట్లాంటి మాకు రావండి. ముఖ్యమంత్రులు ప్రజల సమస్యలు తెలుసు, వాళ్ళు నిరంతరం అందుబాటులో ఉండి సెక్రటరీ నుంచి పరిపాలన చేసుకుంటూ ప్రజా సమస్యలు తీరుస్తున్నటువంటి ముఖ్యమంత్రి ప్రజాప్రభుత్వానికి మీతో మీ 10 ఏళ్ల పాలన కోసం, అదే విధంగా 12 సంవత్సరాల బీజేపీ పాలన కోసం ఇవాళ పవన్ కళ్యాణ్ ఆయన కొత్తగా వచ్చి తెలంగాణకి ఏదో చేస్తామన్నాడు. ముందు ఆంధ్రాకి అక్కడ డిప్యూటీ సీఎం అక్కడ పోయి చేయమనండి, ఆ ప్రజలకు న్యాయం చేయండి, ఆ ప్రజల సమస్యలు ఉంటే తీర్చండి.
ఇవాళ అవి ఇవ్వకుండా ఇక్కడ వచ్చేదో ఇక్కడ ఈ అవసరం లేదండి. ఇక్కడ తెలంగాణ ప్రజలు ఎవరిని ఎక్కడ పెట్టాలో ఎవరిని ఎక్కడ చూడాలో తెలంగాణ ప్రజలు చాలా తెలుసు. చేశారు చెప్పండి. డ్రైనేజీలు పొంగుతూనే ఉన్నాయి. మీరు ఏమేం చేశారు? డ్రైనేజీలకి రోడ్లు అలా పాడైపోయి ఉన్నాయి. మీరు ఏమేం చేశారా? ట్యాక్సులు పన్నులు పెంచారు. ఇంకేమైనా చేశారా మీరు? ఇది చేసామని చెప్పండి. మీరు ప్రజలకి ప్రజలు తెలుసండి, మీకు తెలియకపోవచ్చు, మీ నాయకులు మీకు తెలియకపోవచ్చు, చూడలేని మీ టీఆర్ఎస్ ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం మీరు ప్లీజ్ ఒక్క నిమిషం ఉండండి. రామ్మోహన్ రావు గారు ఒక్క నిమిషం. లింగనాథ్ గారు ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్. ఒక్క నిమిషం లింగనాథ్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. మీరు ఇద్దరు ముగ్గురు ఒక్క నిమిషం ఉండండి. రామ్మోహన్ రావు గారితో మాట్లాడిద్దాం. రామ్మోహన్ రావు గారు అసత్యాలు మాట్లాడకుండా వాస్తవాలు మాట్లాడండి. ఒక్క నిమిషం మీరు వెయిట్ చేయాలి. ఒక్క నిమిషం వాస్తవాలు మాట్లాడండి. మీరు ముగ్గురు ఒక్క నిమిషం ఉండండి. లింగనాథ్ గారు ఒక్క నిమిషం మీరు. లింగనాథ్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. లింగనాథ్ గారు మీరు మాట్లాడితే ఎట్లండి? ఒక్క నిమిషం. ప్రభాకర్ గారు ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్. 10 ఏళ్ల పరిపాలన చూసి మీ అవినీతి అక్రమాలు బయట పడుతున్నాయి. అరే దమ్ము లేక నువ్వు మాట్లాడకపోయా. ఒక్క నిమిషం అండి మీరు. ఒక్క నిమిషం ప్లీజ్. ముగ్గురు మ్యూట్ చేయండి. మీరు మీ కాంగ్రెస్ పార్టీ సభలో లేక బీఆర్ఎస్ పార్టీ వేదిక కాదండి ప్లీజ్. ఒక్క నిమిషం ప్లీజ్. ఒక్క నిమిషం. రామ్మూర్తి గారు అదేవిధంగా లింగనాథ గారు, ఇది డిస్కషన్ డిబేట్ అండి. మీరు ఇది సభలా కాదు. మీ స్పీచ్లు ఇవ్వడానికి కాస్త సమయం ఇవ్వాలి, అందరికి ఇవ్వాలి. దయచేసి ఒక్కటి నేను మాట్లాడేది మీరు కూడా వినాలి. ఇది మీ ఒక్కరి కోసం వేదిక కాదు. చాలా మంది ఉన్నారు, నలుగురు ఉన్నారు మాట్లాడాలి. మీరు మధ్యలో ఇంటరప్ట్ అవ్వకండి దయచేసి. లింగనాథ్ గారు నేను మాట్లాడేది మీరు వినట్లేదు. దయచేసి వినాలి. మీరు వాళ్ళకు కూడా రామ్మోహన్ రావు గారు మాట్లాడించాలి. మీరే 15 నిమిషాలు టైం తీసుకుంటే ఎట్లా? టైం రామ్మోహన్ రావు గారు ప్లీజ్. రాజేష్ గారు మాట్లాడవచ్చు కదా? మాట్లాడండి. నేను మాట చెప్తాను ఏంటంటే, ఇవాళ మన ఈ ప్యానెల్లో ఉన్న మిత్రుడు రామూర్తి గారు, అట్లాగే రాజేష్ గారు మీకు, సద్మట్ మన రాజేష్ గారు మీకు, అట్లాగే టీం ప్రేక్షకులు నమస్కారం. 2 నిమిషాలు మాట్లాడాలి. అసలు చర్చ ఏంటిది, ఏం మాట్లాడుకుంటున్నాను? అందుకని అరగంట ఆగిన నేను. మున్సిపల్ ఎన్నికల్లో ఏమిటి పై చేయండి కింది చేయండి, పవన్ కళ్యాణ్ వస్తే ఏం జరుగుతుంది, మున్సిపాలిటీ గురించి చర్చ ఒక్కటైనా జరిగిందా ఇక్కడ? అదే కదా. సరిగ్గా నేను రోజుకో జిల్లా తిరుగుతున్నాను ఎన్నికల నిఘా వేదిక తరఫున. ప్రజల మేనిఫెస్టో లేదు, ప్రజల సమస్యల ప్రస్తావన లేదు. మోడీ గురించి, రాహుల్ గాంధీ గురించి, రేవంత్ రెడ్డి గురించి, పవన్ కళ్యాణ్ గురించి, చంద్రబాబు నాయుడు గురించి, కేసీఆర్ గారి గురించి ఇదే నేను చర్చ అంటున్నాను. ఏ ఎన్నిక ఎజెండా ఉండాలి కదా అంటున్నాను నేను. ఎన్నిక ఏది జరుగుతుంది? మున్సిపాలిటీ ఇంకా జరుగుతున్నాయి. మున్సిపాలిటీలో మరుగుదొడ్లు ఏంది, మంచినీళ్ళు ఏంది, వీధి లైట్లు ఏంది, రోడ్లు ఏంది, మురికాలు ఇవి కదా మాట్లాడేది. ఇంత ప్రభాకర్ గారు అన్నారు కదా, అటువంటి వాళ్ళు మాట్లాడాలి కదా అంటున్నాడు. అవి విడిచిపెట్టి ఇప్పుడు ఆ సంగతి అంటే అసెంబ్లీ ఎన్నికలు ఇదే మాట్లాడతాం, మనకు పంచాయతీ ఎన్నికలు ఇదే మాట్లాడతాం, పార్లమెంట్ ఎన్నికలు ఇదే మాట్లాడతాం, మున్సిపల్ ఎన్నికలు ఇదే మాట్లాడతాం. అంటే ఏ ఎన్నిక ఏం జరుగుతుంది దాన్ని బట్టి మాట్లాడితే మంచిదని నేను అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు రణగొండ ద్వారా అరగంట విన్నాం కదా, సరిగ్గా ఊళ్ళలో కూడా పోతే మున్సిపాలిటీ పోతే ఇదే లోని నడుస్తుంది. ఎవరి పాట వాళ్ళు వాడుకుంటున్నారు, వాళ్ళని వీళ్ళు తిరుగుతున్నారు, వీళ్ళని వాళ్ళు తిరుగుతున్నారు. రామ్మోహన్ రావు గారు ఒక విషయం, ఇక్కడ మీరు మున్సిపాలిటీలు తిరుగుతున్నాను వెళ్తున్నారు, జిల్లాలో అన్నారు, పట్టణ ప్రాంతాలు అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు? మీరు ఒక విషయం చెప్పండి. ఈ 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ బెటర్ అనుకుంటున్నారు, ఒక విషయం బెటర్ అనుకుంటున్నారా? సమస్యలు పక్కన పెట్టి వీళ్ళు తిట్టుకుంటారు, కొట్టుకుంటున్నారు. సబ్కా సున్నా అప్నా కన్నా అన్ని వింటున్నారు. వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు, ఎవరికి వాళ్ళు చేస్తారు. నా అంచనా చెప్తాను. అంటే ఎవరు గెలిచినా ఎవరికి పోయినా మాకు సంబంధం లేదు. కానీ నేను ఏమంటానంటే ప్రజలతో సంబంధం ఉంది కనుక నేను ఏమంటానంటే వీడు 3 ముక్కల ఆట నడుస్తుంది. 3 పార్టీలు బాగా నడుస్తున్నాయి. మొన్నటిదాకా పంచాయతీ ఎన్నికల్లో ఓ రకంగా చెప్పిన ఓ రకంగా ఉన్నది. బీజేపీ కూడా ఇవాళ పట్టణాల్లో నగరాల్లో విలువ ఉన్నది కనుక బీజేపీ కూడా ధీటుగా నిలుస్తుంది. ఈ 2 పార్టీలు పక్కన. కానీ బీజేపీ పొరపాటు చేస్తుంది ఎక్కడ అంటే, ఇవాళ మళ్ళీ డబుల్ సర్కార్ అంటే మొదలు రాష్ట్రాలు తెచ్చుకోవాలి కదా, రాష్ట్రంలో వచ్చినాక కదా మళ్ళీ కింది స్థాయికి పోవడం అని. కనుక ఏమంటే రాష్ట్రంలో ఈ మున్సిపల్ ఎన్నికల్లో పెద్ద పొరపాటు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని తీసుకురావడం అంటున్నాను. ఆయన కోపం లేదు, పాగలేదు నాకు. ఎందుకంటే మహేష్ కుమార్ గౌడ్ గారితో ఏకీపిస్తున్నాం మొన్న ఆ మాట అన్నాడు ఆయన. ఇప్పుడు మొన్న మీరు ఒక మాట మొన్నటి జ్ఞాపకం చేస్తారు రాజేష్ గారు, ఏది కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోతే సంగతి అని. ఆయన 12 సార్లు ఏమన్నాడంటే పవన్ కళ్యాణ్ గారు, తెలంగాణ ఏర్పడ్డాక వారం రోజులు 10 రోజులు నేను మంచినీళ్ళు తాగలేదు, నాకు అంత ఆవేదన అయిందని. అటువంటి వాడిని ఏం చేద్దాం చెప్పండి. ఏమండి అంటే ప్రజలు తెలంగాణ ప్రజలు ఎటువంటి విఘ్నులు అంటే ధిక్కార స్వరాన్ని వినిపిస్తారు ఎప్పుడు కూడా, ఎప్పుడు అనిస బతుకులు బతకరు. అందుకని ఏమంటే అంటే ఒకసారి తెలంగాణ పట్ల ఆ అనుచిత వ్యాఖ్యలు చేసిందని వెనక్కి తీసుకొని పవన్ కళ్యాణ్ గారు నేను అప్పుడు ఆ మాట తప్పు, మొన్న కొబ్బరి చెట్లు ఎండిపోతుంటే దానికి వ్యాఖ్యలు చేసిన తప్పు అని వస్తే మంచిగుంటుంది. నిజంగా చెప్పానంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అంటే ఆయన మీద చాలా గౌరవం ఉంది, ప్రేమ ఉన్నది. డిప్యూటీ మినిస్టర్ కి అక్కడ చాలా పనులు ఉన్నాయి. కానీ బీజేపీకి నష్టం అయింది అంటున్నాను. మన జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో అది జరిగింది.
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తెలుగుదేశం జెండాలు, ఈ జెండాలు, ఆ జెండాలు కలిసి కానీ పనిచేస్తే ఒకటి రామ్మోహన్ రావు గారు మీరు అన్నట్లు కాదుగా రామ్మోహన్ రావు గారు ఇక్కడ ఒక పాయింట్ మీరు అన్నట్లు మొన్న లేదు ఒకటి పవన్ కళ్యాణ్ గారు ఈ రకమైన కామెంట్ చేశారు ఆ రోజు కొబ్బరి తోటలకు సంబంధించి అన్న. కానీ ఇక్కడ ఒక పాయింట్ నీళ్ళు తాగలేదు, మంచిలు తాగలేదు. అది సరే, అది జనాలు మరి ఏమైందో తెలియదు మర్చిపోయారు. ఇది అనుకున్నాం. ఇక్కడ కూడా ఎవరు పెద్ద జనాలు ఎవరు రియాక్ట్ కారని, ప్రజలు ఎవరు తెలంగాణ రియాక్ట్ అవ్వలే. ఆ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆ ఎమ్మెల్యేలు వాళ్ళు ఏదో రియాక్ట్ అయ్యారు తప్ప ప్రజలు ఎక్కడ రియాక్ట్ అవ్వలే పవన్ కళ్యాణ్ కామెంట్స్ పైన. సీనియర్ జర్నలిస్ట్ మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుడు స్పందించుండు, క్షమాపణ రా అన్నాడు. సమస్య లేదు, మీరు చిన్న చేతికి మాట్లాడతలేరు. లింగం యాదవ్ గారు కాదు మాట్లాడేది, మహేష్ కుమార్ గారే మాట్లాడాలి. ఇంకా ఈ పక్కన టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడలే, కానీ మహేష్ కుమార్ గారే మాట్లాడాలి. నేనేమంటా అంటే తెలంగాణ ప్రజలకు కొన్ని సెంటిమెంట్ అని తప్పు అంట, అస్తిత్వ పోరాటం కోసం పోరాటం చేసేవాళ్ళు కనుక మీరు మంచో చెడ్డో అటు వెళ్ళిపోయింది, అక్కడ రాజకీయాలు చేసుకుంటున్నారు. ఇక్కడ రావద్దని ఎవరన్నా ప్రజాస్వామ్యంగా ఎవరు ఎక్కడైనా ప్రచారం చేయొచ్చు. దానివల్ల బీజేపీ నష్టపోతుందని నేను అంటున్నాను. ఒకవేళ అది వస్తే తెలంగాణ సెంటిమెంట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా బీజేపీకి వేయడానికి కూడా పవన్ కళ్యాణ్ చూసి వెనక్కి పోతారంటున్నాను. వాళ్ళ హితం కోసం చెప్తున్నాను నేను, సమస్య లేదు. ఇవాళ 3 పార్టీలు ఖచ్చితంగా బలంగా ఉన్నాయి. గతంలో జిహెచ్ఎంసీలో చూసినాం కదా సార్, 48 సీట్లు వచ్చినాయి బీజేపీకి, 1-2 రాలే జిహెచ్ఎంసీలో. ఇవాళ మున్సిపాలిటీలలో కూడా కొంత హిందూ ఓట్ల పోలరైజేషన్ జరిగింది. మొన్నటిదాకా పంచాయతీ ఎన్నికల్లో 5-6% పరిమితమైన బీజేపీ ఖచ్చితంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో కొంత పుంజుకుంటది, ఖచ్చితంగా ముందరికి వస్తుంది అంటున్నాను. కానీ ఈ మొత్తం 3 పార్టీలలో స్పాయిలర్ పార్టీ ఎవరు అవుతారు వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. అంటే బీజేపీ ఎన్ని ఓట్లు తీసుకుంటుందో దానివల్ల కాంగ్రెస్ కన్నా నష్టం కావచ్చు, బీఆర్ఎస్ కన్నా నష్టం కావచ్చు. అది జరుగుతుంది కనుక 3 పార్టీలు అన్ని సీట్లకు ఆల్మోస్ట్ ఒక కాంగ్రెస్ పార్టీ 4-5 సీట్లు తక్కువ, అంటే సిపిఎం కొన్నిచ్చింది, సిపిఐ కొన్నిచ్చినట్టు, సిపిఐ కొన్నిచ్చింది. కానీ మిగతా 2 పార్టీలు ఫుల్ ఎన్ని ఉంటే అన్ని వాటిలకు చేస్తున్నాయి, ఎన్ని ఉంటే అన్ని అంతమంది కార్పొరేట్ సీట్లు చేస్తున్నాయి. నేనేమంటానంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి వాళ్ళు నష్టమవుతుంది అంటున్నాను. ఇక వాళ్ళ ఇష్టం, ఎందుకంటే తెచ్చుకుంటాను ఎవరు వద్దంటారు. కానీ రెండోది చెప్తున్నాను, ఇవాళ మున్సిపల్ సమస్యల మీద ప్రజా మేనిఫెస్టో తీయాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా 3 నాయకులు రాష్ట్ర స్థాయిలో అట్లా ఉంది, వీళ్ళు మన ప్యానల్లో ఏంటంటే మీది సమస్యలు మాట్లాడుతున్నారు. కానీ ఏ మున్సిపాలిటీకి ఆ మున్సిపాలిటీ ఏ సమస్యలు ఉన్నాయి, ఏం చేస్తామని, ఇవాళ స్థానిక ప్రభుత్వానికి నిధులు ఎంత ఇస్తామని చెప్పి పన్నుల డబ్బులు పంచడం లెక్క కాదు ప్రభ గారు. పన్నుల డబ్బులు ఎట్లయినా వస్తాయి, వద్దన్నా వస్తాయి, ఏ రాష్ట్రానికి ఏ పార్టీ అధికారంలోనూ వచ్చేటివి వస్తాయి. వాటి లెక్క చెప్పాలండి. స్థానిక ప్రభుత్వానికి మీరు ఇస్తున్న డబ్బులు చాలా ఉన్నాయి. ఇప్పుడు పల్లె ప్రకృతి వనాలకు కానీ, శ్మశానాలకు కానీ, లేకుంటే రైతు వేదికలకు కానీ మీరు ఇచ్చారు, కాదంటలేదు. ఇక్కడికి వచ్చే పట్టణాలకు వచ్చాకల్లా స్మార్ట్ సిటీస్ చేస్తా అన్నారు కదా, ఎంతవరకు వచ్చింది అని అడుగుతున్నాను కదా. స్మార్ట్ సిటీస్ గురించి చెప్పాలి. స్మార్ట్ సిటీ కోసం, అమృత్ కోసం కూడా మేము నేను మాట్లాడే ఏమంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం దగ్గర స్మార్ట్ సిటీస్ కానీ చాలా పట్టణాభివృద్ధి కానీ నిధులు ఉన్నాయి కదా. వాటిల్లో ఎంతైనా అందరు మన పిల్లలు అనుకున్నప్పుడు అందరు సమానం కాకుండా కొంచెం ఎక్కువిస్తే, చిన్నవాడికి ఎక్కువిస్తారు. కొత్త రాష్ట్రం 12 సంవత్సరాలు అయింది. దీనికి కూడా మీరు ఏమైనా కొత్తగా అదనంగా ఇచ్చారంటే ఏమీ లేదు. ఒక రకంగా చెప్పాలంటే రావాల్సినవి కూడా ఇవ్వలేదు అంటున్నాను. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ఉన్నది కదా, మీరు ఎంత ఇచ్చారు, దాన్ని పెంచినామని చెప్పాలి. మొన్న బడ్జెట్ లో కూడా మన తెలంగాణకి ఏమి గుండు సున్నా గాడిద గుడ్డ నేను అనను, కానీ చాలా వరకు అన్యాయం జరిగింది అంటున్నాను. ఈ 12 ఏళ్ళుగా స్టేబుల్ గా అధికారం ఉంది మీరే కదా అక్కడ కేంద్ర ప్రభుత్వంలో. రాష్ట్రంలో అధికారులు మారింది అంటే ఓసారి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం వస్తుంది కూటమి ప్రభుత్వం, ఓసారి వైసీపీ వచ్చింది, మళ్ళీ కూటమి ప్రభుత్వం. ఇక్కడైతే 10 ఏళ్ళు వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు 2 ఏళ్ళు నుంచి వీళ్ళు ఉంటున్నారు. ఆనాడు కేసీఆర్ గారు కలిసే పనిచేసింది కదా, మీ ప్రతి బిల్లు కూడా ఆమోదం తెలిపింది కదా. చాలా వరకు 6 ఏళ్ళు కలిసి ఉన్నాడు, 7 ఏళ్ళు కలిసి ఉన్నాడు కదా మీతో. తర్వాత 3 ఏళ్ళు కదా విడిపోయింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ బడే బాయ్ చోటే బాయ్ అని రేవంత్ రెడ్డి గారు 100 సార్లు పోతే 60 సార్లు పోతే 60 సార్లు 40 సార్లు కేంద్ర మంత్రులు కలుస్తున్నారు కదా. ఎందుకు కరుణ చూపెడతలేరు తెలంగాణ మీద అంటున్నాను. మిగతా రాజకీయం పక్కన పెడతాం. మున్సిపాలిటీ ఎన్నికల విషయంలో మున్సిపల్ దాన్ని చూసుకుంటే దయచేసి మీరు అందరూ కూడా ఏ మున్సిపాలిటీ కార్పొరేషన్లకు మా విధానం ఇది. మీరు ఇప్పటిదాకా ఏజెండా లేకుండా, మేనిఫెస్టో లేకుండా ఎన్నికలకు ఎట్లా పోతున్నారు? రాష్ట్ర పార్టీలు ఏవి కూడా మేనిఫెస్టో విడుదల చేయాలి ఇప్పటి వరకు కూడా. మేమంటాం ప్రజా మేనిఫెస్టో విడుదల చేయండి, ఎక్కడెక్కడ ఏ సమస్యలను ప్రస్తావించండి, మేము ఏం చేస్తామని టీఆర్ఎస్ బీఆర్ఎస్ చెప్పాలి, కాంగ్రెస్ చెప్పాలి, మీరు కూడా చెప్పాలంటున్నారు. అధికారం ఉంది, మీరు ఆ పని చేయకపోతే ఏమైందంటే ప్రజలు ఏమనుకుంటున్నారు, తాగి ఓట్లేస్తున్నాం అనుకోకండి. తాగినా తిన్నా ఏం చేసినా చెడగొట్టేది మనమే. నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఇక్కడ ఎంత దుర్మార్గం జరుగుతుందంటే ఒక 3000 ఓట్లు ఉన్న ఒక వార్డులో, మన మున్సిపాలిటీ పేరు చెప్పాను నేను, వార్డులో ప్రతిరోజు 5 క్వింటాల చికెన్ ఒక పార్టీ వాళ్ళు పంచి పెడుతున్నారు, మిగతా వాళ్ళు అదే దారినే ఉన్నారు. ఇవాళ కార్యకర్తలందరూ ఆవేదన తెలుసా, మీరు ఎవరైతే నిన్నటిదాకా జెండాలు మోసిండ్రో, ఎవరైతే మీ రక్తం చెమట చిందించిండ్రో వాళ్ళు ఎవరికి టికెట్లు 50% రావచ్చు, మిగతా 50% మందికి ఫిరాయింపుదారులో లేకపోతే డబ్బులు ఉన్న వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు. ఏం లాభం? ఏమన్నట్టు
అంటే సామాజిక వర్గం ఒకటి చూస్తున్నారు, సామాజిక వర్గాలు రిజర్వేషన్ నింపొచ్చు, కానీ డబ్బు లేని వాడికి ఇవాళ టికెట్లు వస్తున్నాయా? మీ 3 పార్టీలకు ఆత్మపరిశీలన చేసుకోండి. వాళ్ళ నిజంగా నిన్నటిదాకా జెండా మోసిన వాడికి న్యాయం జరిగింది, అన్యాయం జరిగింది చూడండి. పేదవాడు కావచ్చు, అంటే డబ్బు అనేది వాళ్ళ ఎంట్రీ ఫీజు అయింది అంటున్నాను. దీన్ని కొంచెం ఆయుధంతో అర్థం చేసుకోండి. మీరు అంటున్నాను డబ్బులు ఖర్చు పెడితే ఓట్లు పడితే ఏం లేదు, తక్కువ ఖర్చు పెట్టివాడు అది మొదలు ఖర్చు పెట్టకపోతే కానీ ఈసారి ఒకటి రామ్మోహన్ రావు గారు ఇక్కడ ఈ మున్సిపల్ సర్పంచ్ ఎలక్షన్లు చూసినాం, ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల్లో చూస్తే కూడా మామూలు జనరల్ ఎలక్షన్ తలపిస్తున్నాయి, అంతకు రెట్టింపు కనబడుతుంది. నేను చెప్తున్నాను 5 క్వింటాల చికెన్ 3,000 మంది ఓటర్లలో 1000 మంది తీసుకోరు, 2,000 మంది అంటే ఏంటి 500 కుటుంబాలు అనుకోండి, 4 లెక్క పెట్టుకుంటే. అంటే ప్రతి నేను దీన్ని ఒక్కటే అంటలేదు సార్, వాళ్ళు చెడిపోలే. మేము అడ్వకేట్ గా మొన్న మా భారత శిక్షణ ఎలక్షన్ జరిగింది రాజేష్ గారు, ఒక మాట చెప్తాను. సీనియర్ అడ్వకేట్ ఇంటి ముందరగా పొద్దున ఫుల్ బాటిల్ను 1 కిలో మటన్, కిలో చికెన్ అంటే వాటి తెల్లారేసరికి డోర్ తెరిస్తే ముందర కనపడ్డాయి. ఏం చేయాలి చెప్పండి? ఒక్కటి చదువుకున్న వాళ్ళు కూడా మన పేద ప్రజలు అవమానిస్తున్నాం. ఇచ్చేవాడు 4 లక్షల మంది తీసుకుంటున్నారు, లక్షల మంది తప్పు కాదు, ఇచ్చేటువంటి తప్పు అంటున్నాం. ఈ 4 అభ్యర్థులు కనుక నిజాయితీగా ఉండి పంచకపోతే వీళ్ళు వచ్చి అడుగుతున్నారు, ఇంటికి వచ్చి అడుగుతున్నారు వాళ్ళు ఏమన్నా. అందుకని ఏమంటే వ్యవస్థలో కేవలం పేద ప్రజలు నింపిస్తున్నాం, కానీ ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల డబ్బులు లేవా? సరే, అది పక్కకు పెడితే రామ్మోహన్ రావు గారు ఇప్పుడు మనము ముఖ్యంగా సరే అది పట్టణ ప్రాంతంలో ఈ మున్సిపాలిటీ ఈ పవన్ కళ్యాణ్ కాదు, నేను ఇంతకుముందు ఒక క్వశ్చన్ వేసాను ఒకటి రామ్మోహన్ రావు గారు కదా. నేను చెప్తున్నా ఒక మాట చెప్తున్నాను సార్, ఇవాళ మేము అందరికి పిలిపించేది ఏంటంటే ఎన్నికల నిఘా వేదిక తరఫున ప్రజలందరికీ మన టీవీ ద్వారా ఏందో అంటున్నా అంటే, ఏ పార్టీ వాడని చూడకండి, ఏ పార్టీ వాడని చూడండి. ప్రజాకవి కాళోజీరావు అన్నాడు, అది గమనించండి. ఏ పార్టీ అయినా సరే మనకు కావాల్సి మనకు మేలు చేసేవాడు ఎవడు, తెల్లాలేస్తే మన అందుబాటులో ఉంటాడు ఎవడు, మనకు తెల్లాలేస్తే మన కష్ట నష్టాలు చూసేవాడు ఎవడు చూడండి అంటున్నాడు. అయితే అది ఒక్కడే సరిపోదు, అభ్యర్థి మంచోడు ఎంత మంది సరిపోదు, పార్టీ సపోర్ట్ కూడా ఉండాలి. అందుకని వాళ్ళ పార్టీ రైతు ఎన్నికలు కావాలి, పార్టీ సపోర్ట్ ఎన్నికలు కదా. అయితే ఒకటే మాట, కాంగ్రెస్ కి ఎడ్జ్ ఉంటుంది అంటున్నాను నేను. ఎందుకు ఎడ్జ్ ఉంటుంది చెప్తాను నేను. ఇవి పరోక్ష ఎన్నికలు ఏమైందంటే, మీరు ఒక 20 మంది మున్సిపాలిటీలో ఉన్నారు అనుకోండి, ఒక 5 ఏమో బీజేపీకి, ఒక 10 మంది కాంగ్రెస్ కు, ఒక 5 వీళ్ళకి తక్కువ ఉంటుంది, ఒక 1-2 సీట్లు తక్కువనే అనుకోండి. అప్పుడు ఏం చేస్తారంటే 2 ఎంపీలకు, లోక్సభ సభ్యుడికి రాజ్యసభ సభ్యుడికి ఓటు ఉన్నది అన్న. అంటే ఎవరిని ఎక్కడైనా ఏ మున్సిపాలిటీ అయినా వాళ్ళ పరిధిలో చేసుకోవచ్చు. రాజ్యసభ సభ్యుడికి అయితే రాష్ట్రం అంతా ఓటేసే అధికారం ఉన్నది, ఎక్కడైనా ఒక దగ్గర. అట్లా లోక్సభ సభ్యుడు అయితే ఆయన కాన్స్టిట్యూన్స్ లో ఓటేసే అధికారం ఉన్నది. ఎమ్మెల్యేకి అయితే ఆయన కాన్స్టిట్యూన్స్ లో ఏదో మున్సిపాలిటీ అనుకోవచ్చు. ఎమ్మెల్సీ అయితే ఆ జిల్లాకు సంబంధించిన జిల్లాలే అనుకోవచ్చు. ఈ 4 ఓట్లు కీలకమైన. రేపు చూడండి మీరు ఎంత కష్టపడ్డా ప్రతిపక్షాలకు అన్యాయం జరిగింది ఏంటంటే, ఈ పరోక్ష ఎన్నికలలో ఈ కోఆప్ట్ చేసుకునే వీళ్ళ వల్ల ఖచ్చితంగా ఎడ్జ్ చివరికి ఏ దోట్లో అయినా వాళ్ళే దూడవుతుంది. 50% పైగా వాళ్ళు గెలుస్తారు. నేను అది చెప్తున్నాను. రామ్మోహన్ రావు, ఒక పాయింట్ ఇప్పుడు బీజేపీ ఈ రోజు కొత్తగా పవన్ కళ్యాణ్ తీసుకొస్తుంది కదా, కొంచెం మెరుగుపడే అవకాశం ఉంటుందా అని? కాదు, పవన్ కళ్యాణ్ తీసుకురావాలని బీజేపీకి నష్టం అయితే అంటున్నారు. ఏంటి ప్రభాగౌడ్ గారు, కాస్తో కూస్తో మొన్న బాగా సర్పంచ్ ఎలక్షన్ లో పుంజుకుంది బీజేపీ పార్టీ అనుకున్నాము, ఇప్పుడు మళ్ళీ మీరు పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి ఉన్నది ఓటుకునేది అట్లా అనిపిస్తున్నారు. వాళ్ళ ఊహలు వాళ్ళు ఊహించుకుంటున్నారు, మేమైతే ఆ ఊహల్లో మేము బతకట్లేదే. మాకనేది మేము ఖచ్చితంగా మాకు అన్ని విధాలుగా సపోర్ట్ ఉంటుంది, ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారన్న నమ్మకం మాకు 100% ఉంది. ఇందాక ఫండ్స్ గురించి మాట్లాడారు. ఫండ్స్ గురించి మేము ఫండ్స్ స్మార్ట్ సిటీ కోసం, అమృత్ అని వాటి కోసం మేము ఫండ్స్ అనేది ఇవ్వడం జరిగింది. దాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా డైవర్ట్ చేసిందో కూడా మీరు ఆ విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది రామ్మోహన్ గారు. ఎందుకంటే మేము ఫండ్స్ ఎంత ఇచ్చినా కూడా దాని వినియోగం అనేది లోకల్ గా కరెక్ట్ గా జరగట్లేదు. చెప్తున్నా అంటే మీరు ఫండ్స్ ఇవ్వట్లేదు అంటున్నారు కదా, మేము ఫండ్స్ ఇచ్చాం తెలంగాణ అభివృద్ధి కోసం. బీజేపీ 11 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధి కోసం 12 లక్షల కోట్లు కేటాయించింది. మీరు హైవే చూడండి, మీరు మౌలిక సదుపాయాలు చూడండి. ఇవన్నీ మా బీజేపీ ట్రాక్ రికార్డ్. మా హైవేస్ అవనియండి, రైల్వేస్ అవనియండి, మౌలిక సదుపాయాలు అవనియండి. కానీ ఈ రోజున తెలంగాణలో ఈ రోజున ఎక్కడ చూసినా కూడా డ్రైనేజ్ సమస్యలే ఉన్నాయి. ఎక్కడ చూసినా డ్రైనేజ్ సమస్యలే ఉన్నాయి. తాగునూరి సమస్య ఉంది, రోడ్లు బాగాలేదు. ఇవెవరూ చేయట్లేదండి. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు, గత 2.5 సంవత్సరాలుగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేయలేదు. పైగా వీళ్ళన్న హామీలు నెరవేర్చలేదు, గ్యారంటీలు నెరవేర్చలేదు. డిజిటల్ కార్డులు ఇస్తామని చెప్పాడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడిచ్చారండి డిజిటల్ కార్డ్స్? ఈ రోజున డిజిటల్ కార్డ్సే లేవు, ఇస్తామని చెప్పారు. ఇందిరమ్మ ఇల్లులు అని చెప్పారు. నిజంగా
నిజమైన పేద ప్రజలకు ఎంతమందికి ఈరోజు ఇందిరమ్మ ఇల్లులు దొరికాయి మీరు చెప్పండి ఒకసారి. ఒక డేటా తీసుకోండి మీ దగ్గర ఉంటే. ఇంకోటి మేము అన్నామే డబుల్ ఇంజిన్ గ్రోత్ అంటే స్టేట్ తోని కాదు, లోకల్ గా ఎవరైతే మా బీజేపీ నాయకులు గెలుస్తారో ఆ కార్పొరేషన్ కి మేము డైరెక్ట్ గా ఫండ్స్ చేసే అవకాశం మేము కలిగించుకుంటాము. మేము ఇప్పుడు ఏదైతే కార్పొరేషన్ లో మేము అనుకున్న స్థాయికి గెలిస్తే అది మేము అనుకున్నది. అంతేగాని తెలంగాణ ఏదో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఫండ్స్ ఇచ్చేస్తే ఆయన ఏదో చేసేస్తాడన్న నమ్మకం మాకు ఏ రోజు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాకు 100% లేదు. అది ఎందుకంటే ఈ రోజున బిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మున్సిపాలిటీ ఎన్ని కోట్ల అప్పు ఉందో మీరు చూడండి. బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని కోట్ల అప్పు ఉంది. ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల్లో జిహెచ్ఎంసీని అంత అప్పుల్లోకి కూర్చేశారు. ఈ రోజున అంటే ఒకటి ప్రభాగౌడ్ గారు ఒక పాయింట్ ఇక్కడ, ప్రభాగౌడ్ గారు మీకు ఒక విషయం, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, గతంలో బీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడు ఈవెన్ కాంగ్రెస్ కూడా ఒకటే చెప్తూ ఉంది, కేంద్రం నుంచి నిధులు రావట్లేదు, ఇవ్వట్లేదు. బిఆర్ఎస్ గాని కాంగ్రెస్ గాని ఈ మున్సిపాలిటీని ఇంకా అప్పుల్లోకి కూర్చారు తప్ప గాని నిజంగా జనాలకి ఈ పని చేశామని చెప్పమండి. వాళ్ళని ఎవరు కూడా ఏం చేసింది ఏం లేదు అక్కడ రియల్ గా. మేము ఎందుకంటే మీరు చూడండి, మీరు ఇన్ని స్టేట్స్ లో బీజేపీ ఉంది. వికసిత్ భారత్ పేరు మీద మేము ఎంత మంచి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేసాం మీకు తెలీదా మా గురించి? ఇన్ని స్టేట్స్ లో బీజేపీ ఉంది. సో మొత్తం ఈసారి కాదండి ప్రభాగౌడ్ గారు, సో మున్సిపల్ ఎన్నికల్లో కూడా మా బీజేపీ గెలవాలి. గెలిస్తే మేము డైరెక్ట్ గా ఫండ్స్ ఇచ్చి మేము చేసుకుంటాం అనుకుంటున్నాం. రైట్. అందుకని 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో జనాలు చూసేశారు. 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ కూడా ఏం చేసిందో జనాలు చూసేశారండి. ఇంకా చూడడానికి అవకాశాలు ఇవ్వడానికి ఇవ్వండి అవకాశం అనడానికి వీళ్ళకి అసలు ఎక్కడుంది అసలు మొక్కం చూపించడానికి ఫేస్ కూడా లేదు. ఓకే రామూర్తి గారు ఒక పాయింట్ ఇక్కడ ప్లీజ్, ఒక నిమిషం అండి. ఇల్లులన్నీ కూలగొట్టేశారు. వాళ్ళు ఎలా బతుకుతారని ఇవన్నీ అంత డైరెక్ట్ ఏమి చేయకుండానే వాళ్ళు అంత ధైర్యంగా వచ్చి జనాల దగ్గరికి ఓట్లు అడుక్కుంటున్నారు. మరి మేము ఇన్ని స్టేట్స్ లో వికసిత్ భారత్ చొప్పున ఇంత డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేసినప్పుడు, ఇన్ని హైవేలు కట్టినప్పుడు, ఇంత రైల్వే సంస్థ ఇంత మంచిగా చేసినప్పుడు, ఇన్ని మౌలిక సదుపాయాలు మేము పెట్టినప్పుడు. ఒక నిమిషం అండి ప్రభాగౌడ్ గారు, ఒక నిమిషం ప్లీజ్, ఒక నిమిషం మీరు ఒక నిమిషం అండి. ఒకటి రామూర్తి గారు, ఇప్పుడు మనము సరే చూస్తున్నాం గత కొద్ది రోజులుగా పరిణామాలు చూస్తే కేసీఆర్ ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఆయన వస్తారేమో, ఆయన ప్రచారం చేస్తారేమో అని. ఎందుకంటే కాంగ్రెస్ సర్కార్ వచ్చి 2 సంవత్సరాలు అయింది కాబట్టి మీరే అంటున్నారు ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళు ప్రజలకు అసలు ఏం చేయలేదు. ఈరోజు ఎవరైతే పేదలు ఉన్నారో పేదలను కడుపులో పెట్టుకొని చూసుకుంది ఒక బీఆర్ఎస్ పార్టీ అని మీరు పదే చెప్తున్నప్పుడు కేసీఆర్ ఎందుకు రావట్లేదు బయటకు, ఎందుకు ప్రచారం చేయట్లేదు ఇక్కడ కూడా? ఇప్పుడు క్యాడర్ లేని వాళ్ళు, లీడర్లు లేని వాళ్ళు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటది. కానీ మాకు ఎక్కడ కూడా కొరత లేదండి. మాకు ఉద్దండులు లాంటి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మొత్తం రాష్ట్రం మొత్తంలో ఇన్ఛార్జ్లు ఉన్నారు. మళ్ళా కోఆర్డినేటర్లను వేసాము. ప్రతి మున్సిపాలిటీకి 3 రాష్ట్ర నాయకులు వెళ్ళారు. కాబట్టి భారతదేశ చరిత్రలో మేడంకు తెలియాలి, భారతదేశ చరిత్రలోనే మున్సిపాలిటీకి మంత్రిగా కేటీఆర్ గారు అన్ని రంగాలలో నెంబర్ 1 స్థానంలో తీసుకొచ్చారు. అది గుర్తుపెట్టుకోండి. మరి ఎందుకు మళ్ళీ గెలవలేకపోయారు? 46 ఫ్లైఓవర్ మళ్ళీ ఎందుకు గెలవలేకపోయారు? మీరు నెంబర్ 1 స్థానంలో తీసుకొస్తే ఎందుకు మళ్ళీ మీరు గెలవలేకపోయారు? బిఆర్ఎస్ పార్టీ తప్ప ఇంకెవరు లేరు. ఎవరు కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అంటున్నారు. ఏ మున్సిపాలిటీలో అయినా ఒక్క ఇందిరమ్మ ఇండ్లు అయినా కట్టినట్టు చూపెట్టండి, నేను ముక్కు నేలకు రాస్తాను. కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చెప్తుండు, కేసీఆర్ ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. బీజేపీ వాళ్ళు మేమేదో చేస్తున్నాం అంటున్నారు. ఏం చేశారో చెప్పండి. మీరు మంత్రిగా ఉన్నారు, కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు. హైదరాబాద్ కు ప్రత్యేకంగా ఏం చేశారు? రాష్ట్రంలో కేంద్రంలో బండి సంజయ్ ఉన్నాడు, లేదా కనీసం కరీంనగర్ కన్నా ఏమైనా చేశాడా? ఏదైనా చేస్తే కదా చెప్పడానికి మేము అది చేసినాం కంటి తుడుపు చర్యగా మాట్లాడదు, ఒక కాంక్రీట్ గా మాట్లాడాలి. వ్యవస్థలు మీరు కేంద్రంలో ఉన్నారు, ఈ రాష్ట్రానికి ఎన్ని తీసుకున్నారు, ఎంత ఇచ్చారు, దాన్ని మాట్లాడండి. కానీ ఇప్పటికైనా ఇప్పుడు ఈ మట్టికైనా మట్టికైనా ఇంటోడే పోవాలనేది ఈ 2 పార్టీలను ఖచ్చితంగా భూస్థాపితం చేస్తేనే తెలంగాణ ప్రజలు బాగుపడతారని తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు
12 సంవత్సరాల బీజేపీ ప్రభుత్వం పండించారు, మనకి ఇవ్వాల్సింది ఏమి ఇవ్వలేదు. ఈ 2 కాబట్టి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై ఓటేస్తారు. ఒకటి లింగయాదవ్ గారు ఒక పాయింట్, సమయం లేదు. అసలు మీ పార్టీ చచ్చిపోయింది, మీ పార్టీ లేదు. ఎంపీ ఎన్నికల్లో 0 వస్తుందంటే 4000 మంది సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. కాబట్టి ఇప్పుడు కూడా ఖచ్చితంగా వీళ్ళు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కాబట్టి మున్సిపాలిటీని మొత్తం అధోగతి మేడం అంటున్నారు డ్రైనేజ్ మొత్తం పొంగిపోతున్నాయని. దీనికి కారణం ఎవరు? దీన్ని ఎవరిని అడగాల? అడిగే వాళ్ళు ఎందుకు అడుగుతా లేదు? సమయం లేదు. ఒక విషయం చివరిగా లింగయాదవ్ గారు ఒక పాయింట్ చెప్పండి. రామోజీ గారు అయిపోయింది సార్, ప్లీజ్. సమయం లేదు, చాలా మీరు మాట్లాడి వదిలేసేది. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ప్రజలకు ఇచ్చిన హామీలపై మనసు పెట్టాలి. వాళ్ళకి ఇచ్చిన హామీలు లింగయాదవ్ గారు చివరిగా నాకు ఒక విషయం చెప్పండి. లింగయాదవ్ గారు వినపడుతుందని మాట్లాడింది? లింగయాదవ్ గారు వినపడుతుందా నా ఆడియో? లింగయాదవ్ గారు చివరిగా చెప్పండి. ఈ రోజు మరి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రచారాలు అయితే చేస్తూ ఉన్నారు నేతలు, కానీ మీరు ఈ 2 సంవత్సరాల్లో ఏమి చేయలేదు అనేది ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ఇప్పుడు బీజేపీ కూడా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయబోతుందండి. మీరు ఇచ్చింది ఏం చేశారు, ఇప్పుడు మేము ఏం చేస్తామో చూడండి, మమ్మల్ని గెలిపించండి అని. మీరేమో ఇచ్చిన హామీలు మొన్న జరిగిన ఎన్నికల్లోనే మీరు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు, ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తుంది బీజేపీ తీసుకెళ్తుంది, ఒకవైపు బీఆర్ఎస్ తీసుకెళ్తుంది. మీరేమో కేసీఆర్ తిట్టడం ఒక పనిగా పెట్టుకున్నారు. దీన్ని ప్రజలు విశ్వసిస్తారా ఈ రకంగా ఉంటే మిమ్మల్ని? అండి ఇప్పుడే బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు అంటే ఎంత వేగ్గా అబద్ధాలని ప్రచారం చేస్తున్నారు అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొన్ననే బడ్జెట్ లో తెలంగాణకి ఎంత అన్యాయం చేసిరో మర్చిపోయిరా అండి? ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రిని కేంద్ర మంత్రులను కలిసి RRR కు డబ్బులు ఇవ్వండి, మూసీ రీజనవేట్ కు డబ్బులు ఇవ్వండి, మెట్రో ఎక్స్పాండ్ చేయండి, హైదరాబాద్ తెలంగాణకు ఒక ఐఏఎం లేదు, నవోదయ స్కూల్స్ ఇవ్వండి, కేంద్రీయ విద్యాలయాలు ఇవ్వండి, తెలంగాణకు ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వండి. ఇవేమి ఇవ్వనటువంటి అసమర్థ నరేంద్ర మోడీ ప్రధాని ఇవాళ బీజేపీ నాయకులు ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకు వచ్చి ఓట్లాడుతారండి? తెలంగాణకు ఏం చేసిరండి? 12 ఏళ్ళుగా దాదాపు అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ తెలంగాణని ఎప్పుడు విమర్శించడమే. తెలంగాణ ఇలా పక్కన ఉన్నటువంటి ఆంధ్రాకు ఎన్ని డబ్బులు బడ్జెట్ లో నిధులు కేటాయించారు, మరి తెలంగాణకి ఏమైందండి? అంటే తెలంగాణ అంటే మొదటి నుంచి కూడా బీజేపీ నాయకులు చిన్న చూపు. వాళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తామండి? స్వయంగా కిషన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించినటువంటి సికింద్రాబాద్ సెగ్మెంట్ లో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో బీజేపీకి డిపాజిట్ రాలే. ఇక వాళ్ళు మాట్లాడితే ఎట్లండి? వాళ్ళ నిధులకు ఏం నిధులు తెచ్చిరండి? అందుకే తెలంగాణ ప్రజలకు అన్ని తెలుసు, ఏందో రత్నం ఏందో తెలుసు. బీజేపీ నాయకులు నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. ఈ ఎన్నికల ప్రచారంలో ఒకవైపు బీజేపీ నేతలు బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. గెలిచారన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. నరేంద్ర మోడీ గురించి ఎంత ఘోరంగా వాళ్ళందరినీ నరేంద్ర మోడీ అంబానీ ఆదానికి దోషి పెడుతుంది సంపద అంతా ఎందుకు మాట్లాడుతున్నారు? స్మార్ట్ సిటీ పేరున కేంద్ర ప్రభుత్వం ఎంత ఫండ్స్ ఇచ్చిందో మీరు చూడండి. ఆ ఫండ్స్ ని మీరు ఏ విధంగా డైవర్ట్ చేసుకున్నారో కూడా మీరు చూసుకోండి ఒకసారి. నిధులప్పుడు కూడా మీరు బడ్జెట్ లో నిధుల గురించి చెప్పండి, RRR కు నిధులు ఎందుకు ఏరియాలో చెప్పండి, మూసీ రీజన్ మీరు ఏం చేశారు చెప్పండి. అరే ఇవి ఏం మాట్లాడతారు వినండి. నీకు ఇదే మీరు ఒక ఉపయోగాన్ని రెస్పెక్ట్ గా మీరు మాట్లాడుతూ మాట్లాడలే. ఈ సమాధానం చెప్పండి. మెట్రోకి ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు డబ్బులు ఇవ్వలేదు? తెలంగాణ అంటే మీకు అంత చిన్న చూపా? తెలంగాణ అంటే మీకు అంత బాధ? డిపాజిట్ పోయింది, పరువు పోయింది. ఇంకా మాట్లాడకండి. ఇంకా బీజేపీ బీఆర్ఎస్ మీరు ఎన్ని కూడా వరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మరు. బీజేపీ అనే వ్యక్తికి మీ రాజకీయాలు తెలంగాణలో పనిచేయవు. లింగయాదవ్ గారు మనం ఓన్లీ ఈ పట్టణాల్లో ఎలా అభివృద్ధి చేయబోతున్నారు, ఇంతవరకు ఏం చేశారు, ఎవరికి వేస్తారు అనేది, ప్రజలు ఎవరి వైపు ఉంటారు అనేది చర్చ చూద్దాం.
రైల్వేస్ ఇంకా ఇక మాట్లాడితే మీరు చెప్తారు. ఎవరిచ్చారు? ఇక బీఆర్ఎస్ నాయకులు లేస్తే అబద్ధాలే ప్రచారం చేస్తారు. ఇక కేసీఆర్ వీరుడు శూరుడు, కేటీఆర్ అసలు మంత్రి కాక ముందుకు అసలు తెలంగాణ అంటే ఐటీ తెలియదు, అసలు కేసీఆరే అంత ముఖ్యమంత్రి కాక ముందు తెలంగాణలో అసలు రైతాంగం పంటలే పండించలే. రైట్, ఓకే, ఏం మాట్లాడతారండి? రైట్ రైట్ రైతులు- ఓకే రైట్ ఓకే ఓకే సమయం లేదండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ చర్చలో పాల్గొన్నందుకు. ప్లీజ్ సమయం లేదు, మీరు మాట్లాడుతూనే ఉన్నారు, మీరు అలా కాదండి, మీరు డిస్కషన్ ఇలా కాదు. థ్యాంక్ యూ చర్చలో పాల్గొన్నందుకు మీకు రామ్మూర్తి గారికి, అదేవిధంగా లంగేవాద గారికి, ప్రభాగౌడ్ గారికి, బండారు రామ్మోహన్ గారికి చర్చలో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు అండి. చూసాం కదా 2 రోజుల పాటు పవన్ కళ్యాణ్ పర్యటన తెలంగాణలో ఉండబోతుంది. మరి ఏ రకంగా ప్రజలు రిసీవ్ చేసుకోబోతారు ఏది చూడాల్సి ఉంటుంది. మరి ఎందుకంటే ఒకవైపు ఆయన మొన్న కొన్ని తెలంగాణ ఆయన కామెంట్ చేశారు, దీనిపైన క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఇటు కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఆ కోణంలో ఈరోజు మరి పవన్ కళ్యాణ్ అయితే రాబోతున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటన, పవన్ కళ్యాణ్ ప్రచారం మున్సిపాలిటీలో మరి బీజేపీకి ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఏంటి అనేది రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ చర్చ. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాండి 6 News.